అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాలకు ఉన్న అర్థాన్ని తెలుసుకుందాం. నామాలని తొందరగా చదివేయకుండా ఆ నామాలకు ఉన్న అర్థాలను తెలుసుకుని వాటిని అర్థం చేసుకుని నిదానంగా చదివి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం. ఇప్పుడు అష్టోత్తర శతనామాలకు ఉన్న అర్థాలను తెలుసుకుందాం. ఓం ప్రకృత్యే నమః అంటే నగలకి బంగారంలాగా మూల రూపంలో ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం వికృత్యే నమః అంటే బంగారానికి నగలాగా ఉన్న వికృతి రూపంలో ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. అంటే బంగారము తయారు చేయబడి అది నగగా రూపం చెందింది కాబట్టి ఆ నగలో ఉన్న బంగారం రూపంలో ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. విద్యాయే నమః అంటే తమ జీవనానికి సంబంధించి వృత్తి విద్యా రూపంలో ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం సర్వభూతహితప్రదాయే నమః అంటే అందరికీ తాను దగ్గరుండి మేలు చేస్తున్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం శ్రద్ధాయే నమః అంటే ఒక వ్యక్తికి ఉండవలసిన శ్రద్ధ రూపంలో ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం విభూత్యే నమః అంటే ఊహించలేనటువంటి సంపదని తనకి రూపంగా కలిగి ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం సురభ్యే నమః అంటే దేవతలకి కూడా కోరికలను తీర్చే కామధేనువు లాంటి లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం పరమాత్మికాయే నమః అంటే పరమాత్మ రూపంలో ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం వాచే నమః అంటే పండితుల విషయంలో వాక్కు రూపంలో ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం పద్మాలయాయే నమః అంటే పద్మం అనే పేరున్న నవనిధుల్లో ఒక నిధికి స్థానంగా ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం పద్మాయే నమః అంటే పద్మానికి ఉన్న లక్షణాలను కలిగి ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో పలుమార్లు అమ్మవారిని పద్మంతో పోల్చారు. అమ్మవారికి ఉన్న కొన్ని లక్షణాలన్నీ ఆ పద్మాలకు కూడా ఉన్నాయి కాబట్టి పద్మంతో పోలుస్తూ వచ్చారు. అయితే పద్మంతో పోలుస్తూ వచ్చినా కానీ పద్మాన్ని మించిన లక్షణాలు కలిగి ఉంది కాబట్టి అమ్మవారితో పోటీ పడినప్పుడల్లా పద్మాలు ఓడిపోతున్నాయి అంటూ శ్లోకాలలో తెలియచేశారు. ఇక ఓం శుచయే నమః అంటే ఇతరుల ధనాన్ని ఏమాత్రం ఆశించని లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. స్వాహాయే నమః అంటే యజ్ఞంలో స్వాహా రూపంలో ఉండే లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. స్వధాయే నమః అంటే పితృకార్యాల్లో స్వధా రూపంలో ఉండే లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం సుధాయే నమః అంటే అమృతంలా ఆకర్షించే లక్షణమున్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం ధన్యాయే నమః అంటే ధనానికి సంబంధించి తనకు మించిన వారు మరొకరు లేరని అర్థం. అటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం హిరణ్మయాయే నమః అంటే బంగారపు రంగులో ఉండే లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం లక్ష్మే నమః అంటే వరాలనిస్తూ వరలక్ష్మిగా, విద్యనిస్తూ విద్యాలక్ష్మిగా, ధనాన్నిస్తూ ధనలక్ష్మిగా, ఇలా ఏది కావలసి వస్తే దానినిస్తూ ఆయా రూపాల్లో ఉండే లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం నిత్యపుష్టాయే నమః అంటే ఏ విధమైన లోటు లేని లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం విభావర్యే నమః అంటే రాత్రి భాగం తనకిష్టం కాబట్టి రాత్రికి ప్రతిరూపంగా ఉండే లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. అందువల్లనే మనము దీపావళికి రాత్రిపూట ఆ లక్ష్మీదేవిని పూజిస్తాము. ఓం ఆదిత్యే నమః అంటే అదితి వంశానికి చెందిన లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. విష్ణువుకి భార్య అయింది కాబట్టి లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం దిత్యే నమః అంటే ఒకప్పుడు దితి వంశానికి చెందింది అనే ఒక కథ కూడా ఉంది. ఆ విధంగా దిత్యే నమః అని అర్థం. ఓం దీప్తాయే నమః అంటే మిక్కిలి ప్రకాశంతో ఉండే లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం వసుధాయే నమః అంటే భూమి రూపంలో ఉండే లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం వసుధారిణ్యే నమః అంటే బంగారాన్ని ధరించి ఉండే లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం కమలాలయాయే నమః అంటే మృదువైన కమలానికి ఉన్న లక్షణాలు కలిగి ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం కాంతాయే నమః అంటే మనస్సుని హరించే లక్షణం ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం కామాక్షే నమః అంటే కోరికలను పుట్టించేది అలాగే కోరికలను తీర్చే కన్నులున్నటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం క్రోధ సముద్భవాయే నమః కోపాన్ని పుట్టించే లక్షణం ఉన్నది కాబట్టి క్రోధ సముద్భవాయే నమః అని అర్థం. అనుగ్రహప్రదాయే నమః అంటే తనని నమ్మిన వారిని అనుగ్రహించే లక్షణం కలిగి ఉంది కాబట్టి అటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం బుద్ధ్యే నమః అంటే బుద్ధి రూపంలో ఉండే లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం అనఘాయే నమః అంటే ఏమాత్రము పాపాన్ని
చేయనటువంటి వారిని అనుగ్రహించేది లక్ష్మీదేవే కాబట్టి అటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం హరివల్లభాయే నమః అంటే మహావిష్ణువుకి భార్యగా ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం అశోకాయ నమః అంటే తనకంటూ ఏ శోకము లేని లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. అమృతాయే నమః అంటే అమృతం వల్లే స్వచ్ఛంగా ఉండే లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం దీప్తాయే నమః అంటే వెలిగిపోతూ కనిపించే అని అంటే చక్కగా ప్రకాశిస్తూ దివ్యమైన జ్యోతిస్వరూపంలో ఉండే లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం లోక శోక వినాశిన్యే నమః అంటే సకల లోకజనుల యొక్క శోకాన్ని తొలగించే తల్లి కాబట్టి అటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం ధర్మ నిలయాయే నమః అంటే ధర్మమే తనకి స్థానంగా ఉండే లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం కరుణాయే నమః అంటే మిక్కిలి జాలి కలిగిన తల్లి కాబట్టి అటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం లోకమాత్రే నమః అంటే లోకంలోని అందరికీ కొలిచిన వారికి అనుగ్రహించే లక్షణం ఉన్న తల్లి కాబట్టి అలాగే సకల లోకాలకి తల్లి కాబట్టి లోకమాత్రే నమః అని అర్థం. అటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం పద్మప్రియాయే నమః అంటే పద్మాన్ని ఇష్టపడే తల్లి కాబట్టి అలాగే తనకున్న నిధులలో పద్మ అనే పేరున్న నిధిని కూడా కలిగి ఉంది కాబట్టి పద్మప్రియాయే నమః అని అర్థం. అటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓం పద్మహస్తాయే నమః అని హస్తంలో పద్మాకారపు రేఖలున్నందువల్ల అలాగే పద్మాన్ని ధరించి ఉన్నందువల్ల కూడా పద్మహస్తాయే నమః అని అటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓం పద్మాక్షే నమః అని పద్మాలు వంటి కళ్ళు ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం పద్మసుందరియే నమః పద్మం అనే ఆకారంలో ఉండి సౌందర్యవతి అయిన లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం పద్మోద్భవాయే నమః అంటే కమలం నుంచి పుట్టింది కాబట్టి పద్మోద్భవాయే నమః అని అర్థం. అటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం పద్మనాభప్రియాయే నమః అని అంటే శ్రీహరికి ఇష్టురాలు కాబట్టి శ్రీహరికి ప్రియురాలు కాబట్టి ఓం పద్మనాభప్రియాయే నమః అని అటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం రమాయే నమః అంటే ఆనందాన్నిచ్చే స్వభావం కలిగి ఉంది కాబట్టి రమాయే నమః అని అర్థం. అటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం పద్మమాలాధరాయే నమః అని పద్మాల మాలను ధరించే తల్లి కాబట్టి అటువంటి లక్షణాలు కలిగి ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం దేవ్యే నమః అంటే పతివ్రత లక్షణం కలిగి ఉంది కాబట్టి అటువంటి పతివ్రత లక్షణం కలిగిన లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం పద్మిన్యే నమః పద్మిని జాతి స్త్రీ లక్షణాలు కలిగి ఉంది కనుక అటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం పుణ్యగంధిన్యే నమః అంటే పద్మపు వాసనలు కలిగి ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం పుణ్యగంధాయే నమః అంటే పుణ్యవాసనలు కలిగిన లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. ఓం సుప్రసన్నాయే నమః అని అంటే చెప్పేది పూర్తిగా వినే లక్షణం ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. అంటే మనం ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు పూర్తిగా వినడం కూడా లక్ష్మీ కళే అన్నమాట. ఓం ప్రసాదాభిముఖ్యే నమః అంటే అనుగ్రహించడానికి అనుకూలంగా ఉండే లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. మనం ఇప్పటి వరకు మొదటి నామం నుండి 54వ నామం వరకు అర్థాలను తెలుసుకున్నాం. మిగతా అర్థాలని తరువాయి భాగంలో తెలుసుకుందాం.